అవ్వతాతలకు ప్రణామ్ సెంటర్లు, వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కేర్. రాష్ట్ర వ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ కేంద్రాలు ఒంటరితనం పోగొట్టి ఉల్లాసాన్ని పంచేలా ప్లాన్. నేడు ప్రజాభవన్ వేదికగా ప్రారంభించనున్న సీఎం రేవంత్. ఇది మంచి ఆలోచనే, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మంచి ఆలోచనే. మన వృద్ధులకు, మన అవ్వాతాతలకు కావచ్చు, కొంత 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు పైబడ్డ వృద్ధులకు, అవ్వాతాతలకు ఏం సెంటర్ ఇది? వృద్ధుల కోసం ప్రణామ్ సెంటర్లను ఏర్పాటు చేసి డే కేర్ సర్వీస్ అందించే సెంటర్లుగా వీళ్ళు పెట్టిందాం. నిజమే, ఒక 70-80 సంవత్సరాలు దాటిన వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టేటోళ్ళు ఉండరు. ఒంటరితనాన్ని ఎక్కువగా వాళ్ళు బాధపడుతూ అంటారు. వాళ్ళ అవసరాలు ఏందో, వాళ్ళ బాధలేందో వాళ్ళతోటి పంచుకునేటోళ్ళు లేకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో పొద్దున లేతే ఏదో ఒక ఉద్యోగమో ఏదో ఒక పని చేసుకోకపోతే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేది. కానీ ఇంట్లో ఒంటరిగా ఉండే వృద్ధులు వాళ్ళు మదన పడుతూ అంటారు. మానసికంగా వాళ్ళకు వచ్చిన వృద్ధాప్యం కంటే కూడా వాళ్ళ మానసిక బాధ ఎక్కువై, ఇంకా వాళ్ళలో ఉన్న వృద్ధాప్యంతో పాటు వాళ్ళకి ఇంకేదన్నా వ్యాధులు ఉంటే అవి ఇంకే ఎక్కువై చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చనిపోయే చివరి దశ వరకు కూడా వాళ్ళను సంతోషంగా చూసుకోవాలి, వాళ్ళని ఆనందంగా ఉంచాలి. కాబట్టి అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఇండ్లల్లో కనిపిస్తలేవు. ఎందుకంటే సంపాదన ఇప్పుడు లక్ష్యంగా మనం పరుగులు ఎత్తవలసిన అవసరం ఏర్పడ్డది. పరిస్థితులు అట్లా వచ్చినాయి. కాబట్టి ఒంటరి వాళ్ళ కోసం, వృద్ధుల కోసం ప్రణామ్ అనే ఒక సెంటర్లను పెట్టి వాళ్ళను ఉల్లాసంగా ఉంచడం, వాళ్ళతోటి సంతోషంగా ఉంచడం కోసం రకరకాల కార్యక్రమాలు చేపట్టే ఏదైనా ఆలోచనని ఈ ప్రభుత్వం చేస్తున్నట్టున్నది. ఇది వార్తల వరకే కాకుండా, సెంటర్ పేరు వరకే పెట్టకుండా, నిజంగా వృద్ధులందరినీ కొన్ని సెంటర్లు ఏర్పాటు చేసి వృద్ధులను ఇడిచిపెడితే వాళ్ళే ముచ్చట పెట్టుకుంటా, వాళ్ళే సంతోషపడుకుంటా కాలం గడుపుతారు. ఇది మండల కేంద్రాలుగా కూడా తీసుకురారు. హ్యాపీగా కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకొని సంతోషంగా ఉంటారు. చనిపోయే చివరి దశలో బాధగా కుమిలిపోతూ ఏ మనిషి కూడా చనిపోకూడదు. సంతోషంగా చనిపోవాలంటే వాళ్ళ మెమరీలను గుర్తు చేసుకోవడమో, వాళ్ళతోటి ఇంకొక మనిషి ముచ్చట పెట్టే విధానమో, వాళ్ళను ఆలన పాలన చేసే విధానము ఉండాలి. వీలైతే మన ఇళ్ళల్లోనే కాసేపు సమయం వృద్ధులతోటి గడిపే సమయాన్ని యువత తీసుకోండి. చాలా అనుభవాలు వస్తాయి. మన ముసళ్ళ దగ్గర కూర్చుంటే మస్తు అనుభవాలు చెప్తారు వాళ్ళు. మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో గొప్ప విషయాలను కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సావుకు దగ్గరైన వాళ్ళు. ఇక వాళ్ళ జీవితంలో కొత్తగా ఎదురయ్యే అంశాలు ఏముండయి, వాళ్ళు చూడని విషయాలు ఉండయి, అన్నీ చూసి ఉంటారు. కాబట్టి వాళ్ళ జీవితానికి సంబంధించిన అనుభవాలను కాస్త మనం తీసుకుంటే అది మన జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది.